సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు అనురాధ. మనం ఇదివరకు క్లాస్లో ఏం నేర్చుకున్నాము? మాత్రాయే అంటే గుణింతాలు ఒత్తులు నేర్చుకున్నాము. సో ఇప్పుడు ఒత్తులతో గుణింతాలు నేర్చుకుంటున్నాం. గుణింతాలు కావాలి కదా మనకు. గుణింతాలు మనం నేర్చుకుంటేనే వాటికి పదాలను మనం ఎలా తయారు చేయాలో మనకు తెలుస్తుంది. సో ఆ గుణింతాలు ఎలా రావాలి? మనం ఈరోజు ఆ గుణింతాలను పిల్లలకి ఎలా నేర్పించాలి? గుణింతాలతో కొన్ని పదాలు కూడా, అంటే గుణింతాలు మనం ఒకటేసారి నేర్పించుకుంటూ వెళ్ళామనుకోండి, పిల్లలకు కొంతమందికి గుర్తుంటుంది, కొంతమందికి లైన్ గుర్తుండదు. సో వాటికి రిలేటెడ్ వర్డ్స్ కూడా నేర్పించామనుకోండి, చాలా మంచిగా గుర్తుంటుంది, వాళ్ళకు కొంచెం ఈజీగా అవుతుంది. ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఆ గుణింతాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, దానికి రిలేటెడ్ వర్డ్ ఎలా మనం ఉచ్చారణ చేయాలి అన్నది కూడా పిల్లలకు గుర్తుంటుంది. అవి మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. ఈరోజు మన టాపిక్ ఏంటి? గుణింతాలు. గుణింతాలను హిందీలో ఏమంటారు? బారాఖడి. గుణింతాలను ఏమంటారు? బారాఖడి. బారాఖడి అంటే ఏంటి? గుణింతాలు. సో వీటికి ఇప్పుడు చూడండి, మనము ఫర్ ఎగ్జాంపుల్ కా తీసుకుందాం. కా గుణింతం ఎలా రాయాలో చూద్దాం. క క ఆకి మాత్ర. సో మనం ఫస్ట్ ఏం వస్తుంది? ఆకి మాత్ర. క ఆకి మాత్ర కా. సో తెలుగులో కా తలకట్టు కా, కా దీర్ఘమిస్తే కా, కా గుడిస్తే కి. మనం ఎలా తెలుగులో నేర్చుకుంటామో అదే విధంగా హిందీలో కూడా నేర్చుకుంటాము. సో క కా. కా छोटी ఈ కి మాత్ర కి. కాకి మళ్ళీ బడి ఈ కి మాత్ర కీ. ఇక్కడ చాలా మంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, చోటీ ఈ కి మాత్ర రైట్ ఆర్ లెఫ్ట్ అన్నది. అందుకనే నేను మీకు గుణింతాలు ఇవి నేర్పించేటప్పుడు, మాత్రాన్ని నేర్పించేటప్పుడు పిల్లలు గుర్తుంచుకోవడానికి చోటీ ఈ కి మాత్ర రాయంటే గుర్తురాదు. లైక్ ఎఫ్ అన్నామనుకోండి, వాళ్ళకి గుర్తొస్తుంది, అప్పుడు చోటీ ఈ కి మాత్ర రాసేస్తారు బేసిక్లో నేర్చుకునేటప్పుడు. కొంతమందికి ప్రొనౌన్సియేషన్ ద్వారా కూడా నేర్చుకుంటారు. కి అంటే కొంచెం ప్రొనౌన్స్ చేస్తున్నాం, చిన్నగా ఉచ్చారణ చేస్తున్నాం కనుక చోటీకి మాత్ర. కీ అంటే చాలా కొంచెం ల్యాగ్ తీస్తున్నాం కదా, సో బడీకి మాత్ర కీ. ఓకే, అలా కూడా మనం చెప్పొచ్చు. క ఊకి మాత్ర కు. క ఊకి మాత్ర కు. ఇక్కడ కొంచెమే ఉచ్చారణ చేస్తున్నాం, పిల్లలకు మనం కు అంటున్నాము అన్నప్పుడు ఇటు సైడ్ రావాలి చోటీ ఊకి మాత్ర. క ఊకి మాత్ర. ఊకి మాత్ర అన్నాం, మనం కొంచెం ఎక్కువగా ప్రొనౌన్స్ చేస్తున్నాం కదా ఊ అని. బడి ఊకి మాత్ర క, బడి ఊకి మాత్ర కూ. క రూకి మాత్ర క్రూ. కాకి రూ మాత్ర. మమ్మీ క్రూ ఎలా రాయాలి, టీచర్ క్రూ ఎలా రాయాలి అని అంటూ ఉంటారు పిల్లలు. కాకి సి పెట్టినన్న అని అన్నాం అనుకోండి, మనం నేర్పించేటప్పుడు వాళ్ళకు చెప్పాము సి రాస్తే క్రూ అవుతుంది అని. సో రూ మాత్ర అని నేర్పించాం కదా, కాకి రూ మాత్ర క్రూ. క ఏ మాత్ర కే. క ఐ మాత్ర కై. కాకి ఓ మాత్ర కో. కాకి ఔ మాత్ర కౌ. క అహ అంకి మాత్ర కం. క అహకి మాత్ర కహ. సో ఇలా పిల్లలకు బారాఖడి నేర్పించాలి. ఇవి వస్తేనే వాళ్ళు పదాలు రాయగలరు, పదాలతోటి వాక్యాలు కూడా రాయడానికి వస్తుంది. ఫస్ట్ వాళ్ళు అవన్నీ రాయాలి అంటే వాళ్లకు గుణింతాలు రావాలి, గుణింతపు గుర్తులు కూడా రావాలి. సో అందుకని మనం బేసిక్స్ నేర్చుకునేటప్పుడు పిల్లలకు గుణింతాలు బారాఖడి కంపల్సరీ రావాలి. సో నెక్స్ట్ ఇంకొకటి చూడండి, గ. గ ఆకి మాత్ర గా. గ ఈకి మాత్ర గీ. గ బడి ఈకి మాత్ర గీ. గ ఊకి మాత్ర గు. చోటీ ఊకి మాత్ర అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి వాళ్ళకు. చోటీ ఊకి మాత్ర అంటేనే ఓహో ఇలా ఉంటుందని వాళ్ళకు బుర్రలో స్టోర్ అయిపోతూ ఉంటుంది. గ బడి ఊకి మాత్ర గు. గ రూకి మాత్ర గ్రూ. ग ए की मात्रा गे,
గ, ఐకి మాత్ర గై. కొన్నిసార్లు గేకి గైకి కూడా పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. గే అన్నప్పుడు ఒకటే లైన్ పెడతారు, గై అన్నప్పుడు కూడా ఒకటే పెడతారు. సో ఆ 2 స్టాండింగ్ లైన్స్ నాన్న, 2 క్రాస్ లైన్స్ నాన్న అని మనం చెప్తూ ఉండాలి సమ్ టైమ్స్ వాళ్ళకు. ఎందుకంటే గుర్తుండిపోయేంత వరకు మనం వాళ్ళకు అవి చెప్తూ ఉంటేనే గుర్తుంటాయి. ఎందుకంటే ఈ రెండు చోట్ల పిల్లలు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకని గ ఏకి మాత్ర, గ ఓకి మాత్ర గో, గ ఔకి మాత్ర గౌ, గ అంకి మాత్ర గమ్, గ అహకి మాత్ర గహ. సో ఇలా పిల్లలకు మనము గుణింతాలు నేర్చుకుంటూ వెళ్ళాలి. వాళ్ళకు కొన్ని చోట్ల కన్ఫ్యూజ్ అయినప్పుడు మనము వాళ్ళకు ఆల్రెడీ మాత్రమే నేర్పించినప్పుడు చెప్పాం కదా, ఆ వర్డ్స్ని మనం యూజ్ చేస్తూ వాళ్ళకు గుర్తు తెచ్చుపించాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, కొన్నిటికి మనము వర్డ్స్ ఇలా రాస్తూ వెళ్తుంటే వాళ్ళకి ఎలా ప్రొనౌన్స్ చేయాలి. ఒత్తులు వచ్చినప్పుడు ఒక చిన్న శబ్దం తీసుకున్నాం, ఒక వర్డ్ ఏదో ఒకటి, కితాబ్ ఉందనుకోండి. సో దాన్ని చదవాలి అంటే పిల్లాడికి దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలియదు. సో వాటికి ఒత్తులకు సంబంధించి కొన్ని పదాలు మనం నేర్చుకుందామా మరి? సో చూద్దాం కొన్ని పదాలు. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి ఆ మాత్ర కదా. సో దీనికి రిలేటెడ్, దీనికి ఎలాంటి మాత్ర ఉండదు కనుక దీనికి ఆ అండ్ బ, అబ్. జ బ, జబ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏముంది మనకు, ఆ మాత్ర. ఆ మాత్ర ఎలా రాస్తారు, దానికి రిలేటెడ్ వర్డ్స్ చూడండి. ఆ మాత్ర, ఆ మాత్ర మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. ఎలా ఉంటుంది ఆ మాత్ర? జస్ట్ టీ, టీ లాగా ఉంటుంది కదా. సో దీనికి సంబంధించిన పదాలు మా ఆకి మాత్ర అండ్ త ఆకి మాత్ర, మాత. ఎందుకంటే ఇక్కడ ఆ ఉంది కనుక మనం కొంచెం ఎక్కువగా ప్రొనౌన్స్ చేస్తున్నాం మాత అని. నెక్స్ట్ చూడండి, గా ఆకి మాత్ర గా, న ఆకి మాత్ర నా, గానా. సో ఇలా ఆ దానికి రిలేటెడ్ పదాలు పిల్లలకు నేర్పిస్తేనే వస్తాయి, లేకపోతే లేదు. వాళ్ళని ప్రొనౌన్స్ చేయడానికి రాదు. అందుకని దీనికి రిలేటెడ్ పదాలు ఫుల్గా ప్రొనౌన్స్ చేస్తాం. ఆకి మాత్రం ఉన్నప్పుడు ఆ అక్షరాన్ని ఫుల్గా ప్రొనౌన్స్ చేస్తాము అని మనము చెప్పాలి, ఉచ్చారణ చేసి చూపాలి. చూడండి, మా ఆకి మాత్ర మా, త ఆకి మాత్ర తా, మాత అని ఫుల్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మాత్ర. ఈ మాత్ర వచ్చేసి ఎఫ్ అని చెప్పాము మనం పిల్లలకు, అలా చెప్తూ వెళ్ళాలి. చోటీకి మాత్ర ప, చోటీకి మాత్ర పి, త ఆకి మాత్ర త, పిత. క ప, చోటీకి మాత్ర పి, త ఆకి మాత్ర త, పిత. సో ఇలా వాళ్ళకు ప్రొనౌన్స్ చేయడం కూడా మనము నేర్పించుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. క చోటీకి మాత్ర కి, త ఆకి మాత్ర త, బ ఆకి మాత్ర బ, కితాబ్. కి త బ, కితాబ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ మాత్ర రివర్స్లో రాయమని చెప్తే వాళ్ళకు గుర్తుంటుంది. బడీకి మాత్ర. నెక్స్ట్ చూడండి, సా బడీకి మాత్ర సి, త ఆకి మాత్ర త, సీత, సీత. ఓకే. గ బడీకి మాత్ర గి, త బడి ఆకి మాత్ర త, గీత. నెక్స్ట్ ఊ మాత్ర. సో ఊ మాత్రకి కొన్ని వర్డ్స్ చూడండి. స ఊకి మాత్ర సు, బ హ, సుబహ. ఖ ఊకి మాత్ర ఖు, షీ, ఖుషి. నెక్స్ట్ వచ్చేసి ఊ మాత్ర. ఊ మాత్రకి వర్డ్ చూడండి, జ ఊకి మాత్ర ఝూ, బడి ఊకి మాత్ర ఝూ, ల ఆకి మాత్ర లా, ఝూలా. ఫ ఊకి మాత్ర ఫూ, లా, ఫూల్. సో ఇంకా కొన్ని పదాలు, దీనికి సంబంధించిన ఇంకా కొన్ని పదాలు చూడండి. ఇక్కడ ర, రూకి మాత్ర. రూకి మాత్ర ఎలా ఉంటుంది, సి. రూకి మాత్ర వచ్చేసి వా, రూకి మాత్ర వృ, క్ష, వృక్ష. వాళ్ళకి ప్రొనౌన్స్ చేయడానికి కూడా రావాలి. అందుకని చూడండి, ఇక్కడ వాకి రూ మాత్ర పెడితే ఏమవుతుంది, వృ, క్ష, వృక్ష. గ రూకి మాత్ర గృ, హ, గృహ. నెక్స్ట్ ఏ మాత్ర. ఏ మాత్ర స్లీపింగ్ లైన్ అండ్ అప్ క్రాస్ లైన్. దానికి వచ్చేసి వర్డ్స్
केला, का ए की मात्रा के, ल आ की मात्रा ला, केला। स ए की मात्रा से, ब आ की मात्रा बा, सेब। नेक्स्ट ఐ की मात्रा, आप 2 क्रॉस लाइन्स అని చెప్తూ ఉండాలి వాళ్ళకు। ఐ मात्रा आप 2 क्रॉस लाइन्स। नेक्स्ट प ఐ की मात्रा पै, र पैर। स ఐ की मात्रा सै, र सैर। नेक्स्ट ओ की मात्रा, ओ की मात्रा स्टैंडिंग लाइन, अप 1 क्रॉस लाइन। नेक्स्ट ओ की मात्रा వచ్చేసి క, ओ की मात्रा को, य ल कोयल। ఓకే, సో వాళ్ళకి ఇలా చెప్తూ రాసుకుంటూ వెళ్ళాలి। ఔ की मात्रा स्टैंडिंग लाइन, अप 2 क्रॉस लाइन्स। औ సేమ్ లెటర్ రాస్తున్నాం, ఔ ర త ఔరత్। సో ఇలా మనం వాళ్ళకు నేర్పించుకుంటూ వెళ్ళాలి దానికి సంబంధించిన పదాలు। అమ్ की मात्रा अंदर, स ऊ की मात्रा एंड अप डॉट अम की मात्रा सुन, द र सुंदर। సో ఇలా మనము ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఇక్కడ ఒత్తుకి దానికి సంబంధించిన పదాలు ఎలా ప్రొనౌన్స్ చేయాలో పిల్లలకు చెప్తూ వెళ్ళాలి। అలా వెళ్తూ ఉంటే వాళ్ళకు ఎలా ప్రొనౌన్స్ చేయాలన్న శబ్దం కూడా మనకు వాళ్ళకు గుర్తొస్తూ ఉంటుంది। సో ఈ విధంగా మనము పిల్లలకు ఒత్తులు, గుణింతాలు, దానికి సంబంధించిన కొన్ని పదాలు, ఒత్తులను హిందీలో ఏమంటారు మాత్రాయే, దాని పదాలను బారాఖడీని ఏమంటారు హిందీలో బారాఖడి, దానికి సంబంధించిన కొన్ని పదాలు। సో ఈ విధంగా మనము పిల్లలకి నేర్పించుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటారు। థ్యాంక్ యూ।